వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శ్రీష. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్ గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆలయాల పవిత్రతను కాపాడటంతో పాటు దేశ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని బుధవారం వర్చువల్ గా పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. శ్రీ సీతారామునిపేట కూడల నుంచి నీలాచలం కొండ వరకు 3.40 కోట్ల ఉపాధి హామీ నిధులతో 3.70 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, కొంగపల్లి శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు లోకం మాధవి, పూసపాటి ఆదిత్య విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో రామతీర్థం ఒకటి. ఈ క్షేత్రంలో రామాయణ, మహాభారత కాలం నాటి ఆనవాళ్లు ఉన్నాయి. అంతటి పవిత్రత కలిగిన రామతీర్థం కొండ చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేస్తే ముక్తిని పొందుతారన్నది భక్తుల నమ్మిక. అందుకే వైకుంఠ ఏకాదశి, శివరాత్రి పర్వదినాల్లో బోధికొండగా పిలుచుకునే రామతీర్థం గిరి చుట్టూ వేలాది మంది భక్తులు ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకుంటారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆలయాల పవిత్రతను సంరక్షించే చర్యల్లో భాగంగా రామతీర్థం కొండ చుట్టూ రోడ్డు నిర్మించే బాధ్యతను భుజాన వేసుకున్నాం. జాతీయ గ్రామీణ హామీ పథకం నిధుల నుంచి 3.40 కోట్లు వెచ్చించి గిరి ప్రదక్షిణ మార్గంలో జీటీ రోడ్డు నిర్మించాం. అధికారుల సహకారంతో శ్రీరామనవమి 2 రోజుల ముందే రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల పవిత్రతను కాపాడే చర్యల్లో భాగంగా గడిచిన 20 నెలల కాలంలో ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాస్త్రనిధులు 40 కోట్లకు పైగా వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రధాన ఆలయాలకు రోడ్ల సౌకర్యం కల్పించాం. శివరాత్రికి ముందు శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకుని వచ్చాం. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో రోడ్డు మంజూరు చేశాం. ఈ రోజున రాములవారి భక్తుల కోసం రామతీర్థం గిరి ప్రదక్షిణ రోడ్డుని అందుబాటులోకి తెచ్చాం. అంపూరులోని జిల్లా జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కారాగారాల్లో కుల ఆధారిత వివక్షతకు తావుండకూడదని, ఖైదీలందరూ సామాజిక స్పృహతో సద్బుద్ధితో మెలగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. బుధవారం అంపోలులోని జిల్లా జైలును జిల్లా కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పొన్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో పాటు బోర్డ్ ఆఫ్ విజిలెన్స్ బృందంతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2023 మాన్యువల్లో నిర్దేశించిన నిబంధన ప్రకారం జైలులోని రిజిస్టర్లు, ఫార్మాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైలులో ఎలాంటి వివక్షతాపూరిత పద్ధతులు సాగకూడదని, అందరికీ సమాన సౌకర్యాలు అందాలని అధికారులకు ఆదేశించారు. విచారణ ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్న జడ్జి గరిష్ట శిక్షణా కాలంలో సగం లేదా 1/3 కాలం పూర్తి చేసుకున్న వారి పరిస్థితిపై ఆరా తీశారు. సరైన న్యాయ ప్రాతినిధ్యం లేని ఖైదీల వివరాలు సేకరించి వారికి తక్షణమే బెయిల్ దరఖాస్తులు లేదా ఇతర చట్టపరమైన ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జైలులోని లీగల్ ఎయిడ్ క్లినిక్ల పనితీరు, రిజిస్టర్ నిర్వహణకు తనిఖీ చేశారు. LADCS సభ్యుల క్రమం తప్పకుండా జైలును సందర్శించి ఖైదీలతో సంభాషించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో DLSA కార్యదర్శికి హరిబాబు, చీఫ్ మెడికల్ ఆఫీసర్, జైల్ సూపరింటెండెంట్, DEO, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ R&B తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారిగా వి విశ్వేశ్వరరావు పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లా రెవెన్యూ అధికారిగా వి విశ్వేశ్వరరావు బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏలూరు జిల్లాలో డిఆర్ఓగా పనిచేస్తూ బదిలీపై శ్రీకాకుళం డిఆర్ఓగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పొన్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మా మహమ్మద్ ఖాన్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన గతంలో వివిధ హోదాల్లో జిల్లాల్లో పనిచేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి GA సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వైద్య సహాయం కోసం ఎవరూ అధైర్యపడవద్దని ఆమ్దాలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ స్పష్టం చేశారు. వైద్య సహాయం కోసం ఎవరూ అధైర్యపడొద్దని ఆమ్దాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ఆమ్దాలవలస మండలంలోని ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న పలు కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయంగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నుంచి వచ్చిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ చెక్కులను ఆమ్దాలవలస శాసనసభ్యులు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్, సతీమణి పొందూరు మండలి మాజీ ఎంపీపీ కోన ప్రమీల స్వయంగా లబ్ధిదారుల కుటుంబాల ఇంటి వద్దకు వెళ్లి వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కోన రవికుమార్లకు ధన్యవాదాలు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. నరసన్నపేట పట్టణంలోని నాయుడు వీధిలో ఘనంగా సీతారాముల వారి ఎదుర్కోలు సంబరం నిర్వహించారు. నరసన్నపేట పట్టణంలోని నాయుడు వీధి కొత్త వీధి జంక్షన్ వద్ద ఉన్న గణపతి మండపంలో ఘనంగా శ్రీ సీతారాముల వారి ఎదుర్కోలు సంబరం జరిగింది. బుధవారం రాత్రి గీతా మందిరం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు పీసపాటి సూరిబాబు మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ముందు రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. శ్రీ పురాభవనామ సంవత్సర వసంత లీలా ఉత్సవాల్లో భాగంగా మా రామ మందిరంలో, గీతా మందిరంలో భాగ్యం నుండి దశమి వరకు జరుగుతున్నటువంటి రామలీలా ఉత్సవాల్లో అందరూ పాల్గొని సర్వం శుభప్రదం కావాలని కోరుకుంటూ 25వ తేదీన ఎదుర్కోలు కార్యక్రమం నేతాజీ వీధి కొత్త వీధి జంక్షన్లో జరిగింది. రేపు గాంధీ కళ్యాణ మండపంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. అదే మరునాడు దశమి నాడు శ్రీ రామ పట్టాభిషేకం జరుగుతుంది. కాబట్టి భక్తజనం ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తజనం కూడా అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ఆశిస్తూ జై శ్రీరామ్. మహిళలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కొత్తూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తూరు మండలం కేంద్రంలో ఎమ్మెల్యే మావిడి గోవిందరావు సూచన మేరకు లోతుగడ్డ తులసివర ప్రసాదరావు ఆధ్వర్యంలో ఆయన స్వగృహంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా చేశారు. ఈ కార్యక్రమంలో లోతుగడ్డ తులసివర ప్రసాదరావు గారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు తినిపించారు. అనంతరం తులసి వరప్రసాదరావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో జిల్లా కీర్తిని ప్రతిష్ఠించిన కింజరాపు కుటుంబం మన జిల్లాకే గర్వకారణం. కింజరాపు అచ్చెన్నాయుడు కార్యకర్తలను ఎల్లప్పుడూ అండగా ఉండే నాయకులు మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారని లోతుగడ్డ తులసి వరప్రసాదరావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ తెలుగుదేశం వర్ధిల్లాలి, ఎమ్మెల్యే మావిడి గోవిందరావు నాయకత్వం వర్ధిల్లాలి, తులసిబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లోతుగడ్డ లక్ష్మీనారాయణ నాయుడు, మండల ఉపాధ్యాయులు ప్రతినిధి వెండ సుదర్శన్ రావు, టీడీపీ పార్టీ మండల సెక్రటరీ దారపు రామకృష్ణ, సర్పంచ్ కోయిలాపు శ్రీనివాసరావు, నీటి సంఘపు అధ్యక్షులు బోర శ్రీరాములు పాల్గొన్నారు. శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశాలతో 5 మండలాల్లో మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయం మరియు 5 మండలాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మావిడి గోవిందరావు ఆదేశానుసారం నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి మంత్రికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధికి చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ రైతుల సంక్షేమానికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల మండల అధ్యక్షులు, జిల్లా పార్టీ పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీలు, పిఏసిఎస్ అధ్యక్షులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని ప్రిన్సిపల్ ఎన్వి వేణుగోపాల్ వెల్లడించారు.
స్థానిక ఆర్ట్ కళాశాల రోడ్డులో గల కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ప్రముఖ ఫార్మా కంపెనీ ఇటిరో డ్రగ్స్ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ నెల అనగా మార్చి 29వ తేదీ ఆదివారం ఇటిరో డ్రగ్స్ ఫార్మా కంపెనీ వారు తమ కళాశాలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నారని కళాశాల ప్రిన్సిపల్ ఎన్వి వేణుగోపాల్, డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి గురువారం తెలిపారు. బిఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, బి ఫార్మా, ఎం ఫార్మా, ఐటీఐ, డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటుగా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరు కాగల తలచిన విద్యార్థులు ఉదయం 9 గంటలకు స్థానిక ఆర్ట్ కళాశాల రోడ్డులో గల కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో హాజరు కాగలరని తెలిపారు. ఇంటర్వ్యూకి వచ్చే విద్యార్థులు తమ సర్టిఫికేట్, ఐడెంటిటీ కార్డు తీసుకుని రావాల్సిందిగా తెలియజేశారు. కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళం బ్రాంచ్ నందు ఈ నెల అనగా మార్చి 29వ తారీఖు ఆదివారం ప్రముఖ ఫార్మా కంపెనీ ఇటిరో డ్రగ్స్ వారు వాకిన్ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నారు. ఈ వాకిన్ ఇంటర్వ్యూస్కి బిఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా చేసిన విద్యార్థులు ఈ వాకిన్ ఇంటర్వ్యూస్లో పాల్గొనవచ్చు. ఇంటర్వ్యూకి పాల్గొనే విద్యార్థులు ఈ నెల 29వ తారీఖు అనగా రేపు రాబోయే ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న మా కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ కో ఎడ్యుకేషన్ బ్రాంచ్ నందు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్తో ఆ రోజు మార్నింగ్ 9 గంటలకల్లా మన వెన్యూలో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. శ్రీకాకుళం పరిసర ప్రాంత ప్రజలు అనగా ఈ బిఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాను. అమరావతిలోని సచివాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరగగా వివిధ వర్గాల ప్రజలు భారీగా హాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంత్రికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యాలయ ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించేలా అలంకరించబడింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు సన్నిహితులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 50 కేజీల భారీ కేక్ను ఆయన చేతుల మీదుగా కట్ చేయించి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు హర్షధ్వానాలతో తమ ప్రేమాభిమానాలను వ్యక్తపరిచారు. ఈ వేడుకలు మంత్రి ప్రజాదరణకు, నాయకత్వంపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబించాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజాసేవలో మరింత నిబద్ధతతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. నర్సన్నపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు. నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 56వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా అభివృద్ధిలో మంత్రి సేవలను ప్రశంసించారు. నియోజకవర్గ అభివృద్ధిలో అచ్చెన్న సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల టీడీపీ నేతలు ఉన్నారు. ఆగి ఉన్న లారీని వెనుక నుండి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో 2 మృతి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అరినాం అక్కివలస జాతీయ రహదారిపై శ్రీకాకుళం నుండి విశాఖపట్నం వైపు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని వెనుక నుండి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో 2 మృతి. మృతులు విశాఖపట్నానికి చెందిన వారిగా స్థానికుల సమాచారం. తల్లి నాగమణి, కుమారుడు నరేంద్ర కుమార్ అరసవిల్లి ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణం చేస్తుండగా విశాఖపట్నం జాలారిపేటకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎచ్చెర్ల పోలీసులు ఎస్ఐ జి లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం పట్టణంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే గొండుశంకర్ అధ్యక్షతన నిర్వహించారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని 7 రోడ్ జంక్షన్ వద్ద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గొండుశంకర్ హాజరై వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు 7 రోడ్ జంక్షన్ వద్ద నందమూరి తారక రామారావు మరియు ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండుశంకర్ మాట్లాడుతూ అచ్చెన్నాయుడు ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్న నాయకుడని తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధి, శ్రీకాకుళం జిల్లా పురోగతి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నారని కొనియాడారు. ఆయన సేవలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. అనంతరం పేదలకు బట్టలు పంపిణీ చేసి వారి పట్ల సామాజిక బాధ్యతను చాటారు. అలాగే అన్నా క్యాంటీన్లో అన్నదానం ఏర్పాటు చేసి అనేక మంది నిరుపేదలకు భోజనం అందించారు. ఈ కార్యక్రమాల ద్వారా సేవా స్ఫూర్తిని ప్రతిబింబించాలని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు, స్టేట్ బోర్డు డైరెక్టర్లు, పట్టణ మండల కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఎస్టీ కులస్తులంతా బెంతువరియాలను ఎస్టీ కులంలో కలపరాదని ఎమ్మెల్యే బెందాల అశోక్కు వినతిపత్రం సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎస్టీ కులస్తులు అంతా ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బెందాలం అశోక్కు బెంతు ఓరియాలను ఎస్టీ కులంలో కలపరాదని వినతిపత్రం అందజేయుటకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం రామయ్య పుట్టుకు చేరుకున్నారు. నిజమైన బెంతు ఓరియాలు మన జిల్లాలోనే లేరని, ఇక్కడ బెంతు ఓరియాలుగా చెప్పుకుంటున్నారు. వడ్డీ కులస్తులని వారి ఏ కులంలో కలిపినా మాకు అభ్యంతరం లేదని, కానీ మా ఎస్టీ కులంలో కలిపి మాకు అన్యాయం చేయవద్దని వినతిపత్రం అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ సమస్య ఎన్నో ఏళ్లగా ఉందని, దీనిపై ఇప్పటికే 2 సార్లు కమిషన్లు వేసినప్పటికీ తుది తీర్పు రాలేదని, బెంతు ఓరియా కులంలో కూడా చాలా మంది పేదవారు, చదువుకున్నవారు ఉన్నప్పటికీ ఎటువంటి రిజర్వేషన్లు లేక, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక హోటల్లోనూ షాపుల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని, వారికి ఓ జాతి వారిగా గుర్తింపు ఇవ్వాలని ఇటీవల అసెంబ్లీలో ఈ అంశం లేవనెత్తడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సమస్యకు పరిష్కార దిశగా ఇరు కులస్తులకు కలెక్టర్ గారి సమక్షంలో ఒక వేదిక ఏర్పాటు చేస్తానని, తమ వద్ద ఉన్న ఆధారాలతో వచ్చి సమస్యకు పరిష్కారం కోసం మాట్లాడుకుంటే సరిపోతుందని, త్వరలోనే ఈ వేదిక ఏర్పాటు చేస్తారని ఎస్టీ కులస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కుల పెద్దలు సవర అప్పన్న, ఎస్ జగన్ నాయకులు, పురందర్ సవర మరియు ఎస్టీ కుల పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు సందర్భంగా అమరావతిలోని సచివాలయంలో మంత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు సందర్భంగా అమరావతిలోని సచివాలయంలో సీఎం ఛాంబర్లో మంత్రుల సమక్షంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేక్ కట్ చేయించి మంత్రి అచ్చెన్నాయుడుకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే యువశాన మంత్రి నారా లోకేష్ సమక్షంలో కేబినెట్ మంత్రులంతా కలిసి కేక్ కట్ చేసి మంత్రి అచ్చెన్నాయుడుకు తినిపిస్తూ ఆత్మీయ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అచ్చెన్నాయుడు చేసిన కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. సుదీర్ఘకాలంగా ఎమ్మెల్యేగా ప్రజల అభ్యున్నతికై నిత్యం ఆలోచిస్తూ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆయా శాఖల అభివృద్ధికి పాటుపడి రాష్ట్ర పురోగతికి బాటలు వేసిన నాయకుడిగా ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ సమక్షంలో తన జన్మదిన వేడుకలు జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి తనపై ప్రత్యేక వాత్సల్యంతో స్వయంగా కేక్ కట్ చేయించి ఆశీర్వదించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన యువసేన నారా లోకేష్, మంత్రివర్గ సహచరులు, ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి ఆత్మీయత ఆశీస్సులు తనకు మరింత బలాన్ని ఇస్తున్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, రైతన్నల సంక్షేమం కోసం మరింత అంకిత భావంతో పనిచేస్తానని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. త్రిబుల్ విద్యార్థులకు ప్రొఫెసర్ సండ్ర అమరేంద్ర కుమార్ ఉచిత యూనిఫామ్ను పంపిణీ చేశారు. ఐఐటి క్యాంపస్లో విద్యార్థి సౌకర్యార్థం మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని ఐఐటి శ్రీకాకుళం డైరెక్టర్ ప్రొఫెసర్ సండ్ర అమరేంద్ర కుమార్ పేర్కొన్నారు. గురువారం శివాని ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో పియూసీ విద్యార్థులకు ఐఐటి విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి డాక్టర్ ముని రామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ వాసు, క్యాంపస్ 2 ఇన్ఛార్జ్ సాగర్, వెల్ఫేర్ డీన్లు సింహాచలం, యోగీశ్వరి సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.